నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు ఈ నెల 14న పోలవరంలో సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లను సమీక్షించిన జిల్లా కలెక్టర్ నిండుకుండల కడెం ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటిని వదులుతున్న అధికారులు ఇంద్రకీలాద్రిలో ఘనంగా సారె సమర్పణ ప్రారంభం ప్రథమ సారెను సమర్పించిన శ్రీయుత ఆలయ స్థానాచార్యులు మచిలీపట్నంలో ఆక్రమణల పేరుతో టీడీపీ నేతల షాపులు తొలగింపు ఆందోళనకు దిగిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇక డీటెయిల్ చూస్తే పోలవరం ప్రాజెక్టు ప్రాంతంలో జూలై 14న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనను పురస్కరించుకొని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ముందస్తు ఏర్పాట్లను సమీక్షించారు. ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి పోలవరం ప్రాజెక్టు వ్యూ పాయింట్ పోలవరం సెట్లలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో బృందం పర్యటించారు. జిల్లా అధికారులు, పోలీసు అధికారులు, ఇరిగేషన్, ఇతర సమన్వయ శాఖల అధికారులతో రూట్ మ్యాప్పై చర్చించి క్షేత్రస్థాయిలో పర్యటించి కలెక్టర్ కార్తికేయ మిశ్రా సూచనలు చేశారు. ప్రాజెక్టు ఇంజనీర్ ఇన్ చీఫ్, జిల్లా ఎస్పీలతో పోలవరం ప్రాజెక్టు దగ్గర భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. So he lands, straight away goes. Yes. So he lands, straight away goes. Behind this hill, that excavation. సరిగ్గా చూడదు. కోవిడ్ సంబంధించినటువంటి ఎక్కడ పెట్టారు? ప్రాంతంలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వస్తుంది. అధికారులు ప్రాజెక్టుకు చెందిన 5 వరద గేట్లను 5 అడుగుల మేర ఎత్తి గోదావరిలోకి నీటిని వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 696 అడుగుల వద్ద ఉంది. ఇన్ఫ్లో 34,000 క్యూసెక్కులు, అవుట్ఫ్లో 29,000 క్యూసెక్కులు. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఆషాఢమాసం సందర్భంగా ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారికి పవిత్ర సారె సమర్పించు కార్యక్రమం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఆలయ వైదిక అర్చక సిబ్బంది కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ అమ్మవారికి మొదటిసారి సమర్పణ కార్యక్రమం చేపట్టారు. కనకదుర్గా నగర్ మహామండపం నుండి మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ ఆలయ చైర్మన్ పైలా సోమినాయుడు, పాలక మండలి సభ్యులు ఆలయ మర్యాదలతో శ్రీయుత ఆలయ స్థానాచార్యులు శ్రీ విష్ణుభట్ల శివప్రసాద్ శర్మకి స్వాగతం పలికారు. అనంతరం శ్రీ విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ దంపతులు ప్రథమ సారెను సమర్పించడంతో శ్రీ అమ్మవారి ఆషాఢ పవిత్ర సారె కార్యక్రమం శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వధన్యా సర్వోపకారకరణాయ దయార్ద్రచిత్త. దుర్గాజై నమః. ఈరోజు నుంచి ఆషాఢ మాసము, వారాహి నవరాత్రోత్సవ మాసము. ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి అమావాస్య వరకు 30 రోజుల పాటు కూడా ఈరోజు నుంచి ఆగస్టు 8వ తారీఖు వరకు మనకి ఆషాఢ మాసం నడుస్తున్నది. ఈ ఆషాఢ మాసం వారాహి నవరాత్రోత్సవ మాసము. అందున పూర్ణిమకి శాకంభరి ఉత్సవాలు కూడాను విశేషంగా చేస్తూ ఉంటాము. అటువంటి విశేషమైనటువంటి ఆషాఢ మాసంలో పవిత్ర సారె అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీగా ఉన్నది. ఈ పవిత్ర సారె ఎందుకు ఇస్తున్నాము అంటే, వారాహి అమ్మవారు సర్వశత్రు సంహారం కోసం ఉద్భవమైనటువంటి యొక్క దుర్గా స్వరూపం. ఆమె యొక్క ఉగ్రస్వరూపాన్ని నివారణ చేయాలంటే ఆమెని అర్చించి ఆరాధించాలి. సకల సౌమంగళ్య ద్రవ్యములతో కనుక అర్చిస్తే అమ్మవారు సుప్రసన్నమైనటువంటి వదనంతో మనకి వారాహి అవతారంలో ఉన్నప్పటికీ సుప్రసన్నమైనటువంటి యొక్క వదనంతో మనకి అనుగ్రహిస్తుంది అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. అందువల్ల మనకి సువాసిన్యచ్చన ప్రీత శోభన శుద్ధమానస అని చెప్పి మనకి లలితా సహస్రనామంలో కూడా విశేషంగా వర్ణించడం జరుగుతున్నది. అందుకని సువాసినుల చేత సౌమంగళ్య ద్రవ్యములతో కనుక అర్చించి ఆరాధిస్తే సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి అని చెప్పి మనకి శాస్త్రం చెప్తున్నది. అందువల్ల ఈరోజు నుంచి అమ్మవారికి సారె సమర్పించి సువాసినులు అందరూ కూడాను సౌమంగళ్యమైనటువంటి ద్రవ్యాలు అమ్మవారికి సమర్పించి అర్చించి ఆరాధించి అమ్మవారిని ప్రసన్నం చేసుకుని ఆదిరారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాము. ఈరోజు మొదటిగా మా ఆలయ ప్రధానార్చకులు, వైదిక సిబ్బంది అందరూ కూడాను అమ్మవారికి ఒక చిన్న చిరుకారు ఇంకొక కంఠాభరణాన్ని కూడాను అమ్మవారికి సమర్పించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరిగింది. భక్తులు అందరూ కూడాను ఈ నెల రోజులు కూడా అమ్మవారి దేవాలయ నిబంధనలు పాటించి స్లాట్ బుక్ చేసుకుని అమ్మవారికి సారె సమర్పించుకొని 6వ అంతస్తులో అమ్మవారి యొక్క ప్రధాన మూలమూర్తిని కూడాను ఈ నెల రోజులు ఇక్కడ స్థాపన చేయడం జరిగింది. భక్తులు 6వ అంతస్తులోకి వచ్చి అమ్మవారికి సారె సమర్పించి ఆ చీరలకి వాటికి తగిన రసీదులు అవి తీసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము. జై దుర్గా భవానీ, జై జై భవానీ. ఇక కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మున్సిపల్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మచిలీపట్నం చింతగుంటపాలెంలో ఆక్రమణల తొలగింపు పేరుతో టీడీపీ సానుభూతి పరుల షాపులను అధికారులు తొలగించారు. దీంతో బాధితుల పక్షాన నిలిచిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఘటనా స్థలంలో బైఠాయించిన ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు భారీగా మోహరించారు. అక్రమాలు తొలగిస్తే న్యాయంగా అందరివి తొలగించాలని డిమాండ్ చేశారు. ఆక్రమణల పేరుతో టీడీపీ కార్యకర్తల షాపును తొలగిస్తే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ గారు ఆర్డర్ ఉంది, కూల్చేయమన్నారని చెప్పి పోలీసులు పెట్టుకుని కూల్చేస్తూ ఉన్నారు. ఇవాళ ఒక మైనార్టీ సోదరుడు గత 25-30 సంవత్సరాలుగా ఇక్కడ అతను ఉంటా ఉంటే పక్కన కూడా చాలామంది ఉన్నారు. దాదాపు 10-15 మంది ఈ పక్కనే కూడా ఉన్నారు. నువ్వు ఎంక్లోజ్మెంట్తో ముందుకు వచ్చావు కాబట్టి నీది ఒకదాన్నే పగల కొడతానని చెప్పి ఇవాళ అధికారులు ప్రొక్లైన్లు తీసుకొచ్చి ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా మున్సిపల్ అధికారులు ఒంటెత్తు పోకడతాం మరి ఇవాళ కూర్చోడానికి వచ్చారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీకు నిజంగా ఇది ఎంక్లోజ్మెంటే మీరు కొలతలేయండి. ఎక్కడి నుంచి అయితే ఈ వీధిలో ఎంక్లోజ్మెంట్స్ ఉన్నాయో అక్కడి నుంచి మొదలుపెట్టండి. మధ్యలో ఉన్నటువంటి దీన్ని ఒకదాన్నే కొట్టడం కరెక్ట్ కాదు. దాన్ని సహకరించడానికి మీరు మొదలెడితే ఓడ తీసేసేయడానికి కూడా సిద్ధంగా మేము ఉన్నాం.
కావాలంటే కాగితం కూడా రాసిస్తాం. అంతేగాని ఇవాళ వాంటెడ్గా కావాలని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద, ఇవాళ ఎవరైతే వాళ్ళ పార్టీకి అనుకూలంగా లేనటువంటి వ్యక్తులపైన ఈ రకమైనటువంటి దాడులు చేసి భయభ్రాంతులు గురి చేసి ఇవాళ అక్రమంగా కేసులు కట్టించే కార్యక్రమానికి కూడా వెనకాడినటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో నేను ఒకటే చెప్తా ఉన్నాను, మీరు చేయండి, ఎంక్లోజ్మెంట్స్ని క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం చేసి అందరూ చేయండి. ఏదో కక్ష సాధింపు ఒక వ్యక్తిది లేకపోతే మీకు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి చేస్తే కరెక్ట్ కాదు. ఇది స్థానిక మంత్రి పేర్ని నాని గారి ప్రోత్సాహంతో ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇదే పరిస్థితి అన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ఇక్కడ కూడా ఒక ముస్లిం మైనార్టీ సోదరుడు యొక్క మరి ఉన్నటువంటి కొట్టుని పగలగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. అతను జీవనోపాధి కోల్పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. చేయండి, అందరికీ చేయండి అని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. రౌడీ షీట్ వదిలేయండి, వాళ్ళందరి మీద రౌడీ అయిపోయాడు. అతను ఏం తప్పు లేదు, అందరు మంచిగా అనుకున్నాను కాదు, అతను ఓపెన్ చేస్తుందే. ఇక వరంగల్ నగరంలో భారీ వర్షం కురుస్తుంది. ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో వరంగల్ నగరం నీట మునిగే పరిస్థితి కనిపిస్తుంది. వరంగల్, హన్మకొండ, కాజీపేటలో వర్షం ముంచెత్తుతుంది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని చోట్ల ఇళ్లలోకి నీరు వచ్చి చేరింది. దారులు జలమయమయ్యాయి. తిరుమల శ్రీవారిని ఆంధ్రప్రదేశ్ పర్యాటక మంత్రి అవంతి శ్రీనివాస్తో పాటు కదిరి ఎమ్మెల్యే సిద్ధార్థరెడ్డి, కోడూరు ఎమ్మెల్యే ప్రభుత్వ శ్రీనివాసులు తదితరులు దర్శించుకున్నారు. వారికి టీటీడీ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కరోనా ప్రభావం తగ్గుతున్న నేపథ్యంలో పర్యాటక రంగంపై దృష్టి పెట్టామని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. తిరుపతి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందేందుకు స్వామివారి దర్శన టికెట్లతో పాటు హోటల్ సదుపాయం కల్పించేలా ప్రణాళిక రూపొందించామన్నారు. 7 స్టార్ హోటల్ నిర్మాణం కోసం ఒబెరాయ్ సంస్థతో ఒప్పందం చేర్చుకున్నట్టు వెల్లడించారు. కరోనా బారి నుంచి రాష్ట్రం కానీ దేశం కానీ ప్రపంచం మొత్తం మానవాళికి విముక్తి కలిగించాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సర్వేజన సుఖనే బాగుంది, ప్రజలందరూ కూడా బాగుండాలని, ముఖ్యంగా గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో మరి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ స్వామివారి ఆశీస్సులు మరింత శక్తినివ్వాలని, తప్పనిసరిగా రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని మనం మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ రాబోయే రోజుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ కేంద్రం ICMR గైడ్లైన్స్ ప్రకారం దశల వారీగా ఈ కోవిడ్ నిబంధన సడలించడం జరుగుతుంది. ఈవెన్ మా పర్యాటక ప్రదేశాలు కూడా సడలించడం జరిగింది. ముఖ్యంగా ఈ తిరుపతి టూరిజం పరంగా మరి ఎంతో విశిష్టత ఉన్నటువంటిది. ఒక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా కర్ణాటక, తమిళనాడు, కేరళ, చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి తెలంగాణ, ప్రపంచవ్యాప్తంగా కూడా వస్తారు టూరిస్టులు. ఆ వచ్చిన టూరిస్టులకి ఒకటేమో శ్రీవారి దర్శనం, రెండో రోజు కుటుంబ పరంగా ఆహ్లాదకరంగా ఉండాలంటే దీన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఉన్నాయి.
మంచిర్యాల జిల్లా జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలో డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, ఏసీపీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలో ఆకస్మికంగా కాటన్ సెర్చ్ నిర్వహించారు. మొరిగూడ పూర్యానాయక్ తండాలో తనిఖీలు నిర్వహించి సరైన ధృవపత్రాలు లేని వాహనాలు సీజ్ చేశారు. ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా అక్రమంగా సారా తయారు చేస్తున్న వ్యక్తిని, తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. తర్వాత ఈరోజు చెక్ చేసినప్పుడు ఒక ఇంట్లో గుడంబ లైవ్గా కాస్తుంటే పట్టుకున్నాము. తర్వాత ఒక ఇంట్లో ఇది పట్టుకున్నాము. ఇది లైవ్ ఇంట్లో గుడంబ కాస్తున్నాడు. మీరు బట్టి ఉంది చూడండి. తర్వాత ఈరోజు చెక్ చేసినప్పుడు ఒక ఇంట్లో గుడంబ లైవ్గా కాస్తుంటే పట్టుకున్నాము. తర్వాత ఒక ఇంట్లో ఇది పట్టుకున్నాము. ఇది లైవ్ ఇంట్లో గుడంబ కాస్తున్నాడు. మీరు బట్టి ఉంది చూడండి. ఈ మొర్రిగూడ తండలో కొన్ని ఇళ్లలో గుడంబ తయారు చేస్తారనే ఇన్ఫర్మేషన్ తోటి దాదాపు 100 మంది పోలీసులతోటి మంచిర్యాల ఏసీపీ అఖిల్ మహాజన్ గారు, నేను, మరి ఇక్కడ ఉన్న సిఐ, 3 ఎస్ఐలు, స్పెషల్ పార్టీ కానిస్టేబుల్స్, ఇక్కడ 3 పోలీసుల సిబ్బంది, దాదాపు 100 మంది ఈ మొత్తం విలేజ్ని సరౌండ్ చేసి కట్ ఆఫ్ పార్టీలు పెట్టి ప్రతి ఇల్లు చెక్ చేయడం జరిగింది. ఎంటర్ కాగానే ఒక ఇంట్లో లైవ్గా గుడంబ కాస్తుంటే పట్టుకున్నాము. ఒక 2-3 ఇళ్లలో ఈ ఆల్రెడీ రా మెటీరియల్ కూడా ఉంటే దాన్ని కూడా పట్టుకున్నాము. కానీ విలేజ్లో చూస్తే దాదాపు ఒక 15-20 హౌజెస్లో వాళ్ళు గుడంబ రెగ్యులర్ కాస్తున్నట్టుగా కుండలు, వాటికి సంబంధించిన రా మెటీరియల్ కూడా ఉంది. మేము అందరూ కూడా ఇప్పుడు వాళ్ళని పిలిచి చెప్పడం జరిగింది, ఈ రోజు నుంచి గుడంబ బంద్ చేయాలా. ఎక్సైజ్ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి మేము పనిచేస్తాం. ఇప్పటి నుంచి ఒక చుక్క కూడా ఎవరు గుడంబ కాయటానికి సాహసం చేయొద్దు. చేస్తే మాత్రం వారి మీద లీగల్గా యాక్షన్ తీసుకుంటాము అని పబ్లిక్ అందరూ కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత ఈ ఊర్లో చాలా మటుకి బండ్లు, మన 2 వీలర్స్ ఉన్నాయి, వాటికి నెంబర్ ఉండదు. వాటికి కొన్ని ఇల్లీగల్గా కొన్న దొంగ బండ్లు కొన్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. వాటన్నిటి కూడా ఇప్పుడు 40-50 బండ్ల నీడ జమ చేసి చూస్తే వాటిలో ఒక 30-40% వెహికల్స్ అసలు నెంబరే లేదు. వాటన్నిటి కూడా వెరిఫై చేసి కరెక్ట్గా వాళ్ళ దగ్గర ఆర్సీ బుక్, తర్వాత కన్సర్న్ డాక్యుమెంట్ ఉంటే వాటిని వదిలిపెడతాము. లేకపోతే మాత్రం వాటిని సీజ్ చేసి లీగల్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాము. పబ్లిక్ అందరూ కూడా మేము ఇప్పుడు అందరికి చెప్పాము, ఈ రోజు నుంచి గుడంబ బంద్ చేయాలా. గవర్నమెంట్ మనకు చాలా ఫెసిలిటీస్ ఇస్తుంది. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతు బంధు స్కీమ్ కానీ, ముసలిళ్ళకు 2000 రూపాయల పెన్షన్ కానీ అన్ని రకాలు ఇచ్చినప్పుడు ఇంకా ఈ పనికిరాని ఈ గుడంబ దందాలు ఇవన్నీ చేస్తే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని వాళ్ళ సర్పంచ్ ముందే అందరికి చెప్పడం జరిగింది. వాళ్ళందరూ కూడా అనంతపురం టీడీపీ కార్యాలయంలో టీడీపీ యువనేత చిన్నబాబు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ నిరుద్యోగులకు అన్యాయంగా ఉపాధి దూరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాబ్ కార్డులో తగిన పోస్టులను భర్తీ చేయకుండా తీరని ద్రోహం చేస్తున్నారని, కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ మీద అనేక రకాలుగా కూడా నిరుద్యోగులు, యువకులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసే కార్యక్రమాలు మీరు చూస్తున్నారు. నేను వస్తే మడమ తిప్పును మాట తప్పును అనేటువంటి దుర్మార్గపు ముఖ్యమంత్రి 10,000 నోట చిల్లర మాత్రమే ముష్టి పోస్టులు వేసినట్టు నిరుద్యోగ యువకులకు వేశాడు. మేము తెలుగు తరపున ఒకటే డిమాండ్ చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి నువ్వు పాదయాత్రలో 2,30,000 ఉద్యోగాలు ఇస్తానన్నావు. దానికి కట్టుబడి ఉండాలా. ఎదిరించేవాడు లేడని బెదిరించేవాడు మొగడైనట్టు తెలుగు యువతున్నామని గుర్తుపెట్టుకో. ఈరోజు మేము ఒకటే తెలియజేస్తున్నాం, 19వ తారీఖున విజయవాడ మీ ఇల్లు ముట్టడికి పిలిపించాం అన్ని అఖిలపక్షాల ఆధ్వర్యంలో. ఈరోజు కూడా సదస్సుకు అనంతపూర్ ఇచ్చేసాం అన్ని అఖిలపక్ష యువజన సంఘాల ఆధ్వర్యంలో. 19వ తారీఖు ముందు రోజే నువ్వు క్యాలెండర్ ఇవ్వకపోతే మాత్రం నీ ఇల్లు ముట్టడి నీకు కబడ్దార్ జగన్ రెడ్డిని సందర్భంగా హెచ్చరిస్తున్నా. ఒక్క మంత్రి కన్నా కూడా దీని మీద జగన్ రెడ్డితో మాట్లాడాలని ఒక్క మంత్రి కన్నా సిగ్గుందా అని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. ఒక్క మంత్రి మాట్లాడలేడు, ఒక్క ఎమ్మెల్యే మాట్లాడలేడు. మీకెందుకు ఈ పదవులు? మేము బహిరంగ చర్చకు వస్తాం, ఎక్కడికైనా సిద్ధం. తెలుగు యువత డిమాండ్ చేస్తున్నాం, మీరు
ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో రాండి. మా చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని ఇచ్చారో మేము వస్తాం. అనంతపూర్లో కియా పరిశ్రమకు సంబంధించినటువంటి అన్ని తరిమేస్తున్నారు వాటాలకు. తిరుపతిలో రిలయన్స్ని తరిమేశారు, వైజాగ్లో తరిమేశారు. 3 రాజధానులని భ్రష్టు పట్టిస్తున్నారు. కరోనా టైంలో 3 రాజధానులు పోయి ఒక పెట్టి మీద 3 పడుకునే పరిస్థితి ఏర్పడింది. బ్లీచింగ్ పౌడర్, పారాసిటమాల్ అన్నావు, ఫస్ట్ విడతలో నాశనం చేసావు. సెకండ్ విడతలో ఇప్పుడు 40 ఇయర్స్ దాటాలకు ఇంతవరకు కూడా వ్యాక్సిన్ వేసే కంప్లీట్ పరిస్థితి లేదు. థర్డ్ వేవ్ వస్తుందని నిపుణులు చెప్పినా కూడా నువ్వు ప్యాలెస్లో దూరుకొని ఈ దేశంలో దుర్మార్గపు ముఖ్యమంత్రి ఎవరన్నా ఉండారంటే హాస్పిటల్కి వెళ్ళి పరామర్శించకుండా ఈ దేశంలో ఒక్కనే ఉన్నాం. తెలుగుదేశం పార్టీ మీకు ఎప్పుడు సంపూర్ణ సపోర్ట్ ఉంది. మా యువ నాయకులు నారా లోకేష్ గారి అనేక కార్యక్రమాల ద్వారా 10th ఇంటర్ పరీక్షలు వాయిదా వేయాలని హైకోర్టు సుప్రీంకోర్టు చెప్పుతో కొట్టేంత వరకు కూడా ఈ ముఖ్యమంత్రికి బుద్ధి లేదు. ఏపీపీఎస్సీ గురించి కూడా అనేక పోరాటాలు చేశాడు. మా యువ నాయకులు నారా లోకేష్ గారి సారథ్యంలో మేమంతా కూడా మీకు సపోర్ట్ ఉన్నాం. నిరుద్యోగ యువకులందరూ స్వచ్ఛందంగా ముందరికి రండి. తెలుగుదేశం పార్టీ ఉంది. ఎప్పుడైనా ఫోన్ చేయండి, ఎల్లవేళ మేము అందుబాటులో ఉంటాం. ప్రతి తెలుగుదేశం పార్టీ సైనికుడిని కాపాడుకునే బాధ్యత మా తెలుగు యువత పైన ఉంది ఈరోజు. కాబట్టి జగన్ రెడ్డి, నువ్వు మంత్రులను ఎమ్మెల్యేలను బెదిరించచ్చు, మా తెలుగు యువతను బెదిరించి మేమేమన్నా బెదురుతాం అనుకుంటానేమో. ఎవరికి భయపడే ప్రసక్తే లేదు. నువ్వు ఇట్లే ఒంటెత్తు పోతే ఇప్పుడే ఈరోజు అనంతపురంలో సభ అయింది. సోమవారం తిరుపతి వెళ్తున్నాం, తర్వాత కాకినాడ, తర్వాత వైజాగ్ ఉంది. కొమరంభీం జిల్లా జైనూరు మండల కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టి బొమ్మ దహనం చేశారు. రాష్ట్రంలో వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలని అన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తానని కేసీఆర్ మాట తప్పుతున్నారని, కేసీఆర్ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వివరిస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. చెప్పేసి ఈరోజు కేసీఆర్ గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు నువ్వు ఇచ్చిన హామీ ఈరోజు నిరుద్యోగ అభివృద్ధి అన్నావు, 3015 రూపాయలు ఇస్తా అని చెప్పి ఈరోజు ఏ ఒక్క నిరుద్యోగి కూడా ఈరోజు ఇవ్వనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి 100% కేసీఆర్ గారిని ఒకటే విన్నవించుకుంటూ ఉన్నాం. ఈరోజు నువ్వు చెప్పిన హామీనే, నువ్వు ఇచ్చిన ఇవే, కానీ ఏ ఒక్కటి నెరవేరుస్తలేవు. అసలు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏ దిశగా పోతుందో ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఏమాత్రం ఉంది. 100% ప్రజల పక్షాన ఉంటాం, 100% నిరుద్యోగులకై మాట్లాడతాం, 100% ఉద్యోగాలు రాకపోతే ఆమరణ నిరాహార దీక్ష కూడా ఈరోజు బీజేవైఎం నిలకడదని చెప్పేసి సందర్భంగా గుర్తు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు ఒకటే ఆశిస్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బంగారు తెలంగాణ అన్నావు, బంగారు తునిక వేసి చేపిస్తున్నావు అని ఏ ఒక్క వర్గం కూడా ఈరోజు సుఖంగా లేదు. ఈరోజు తెలంగాణ సాధించుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు ఈరోజు ఆత్మహత్యలు మాత్రం మానలేదు. మొన్న సునీల్ నాయక్ కానివ్వండి, ఉద్యమంలో శ్రీకాంతాచారి కాని నుండి ఈరోజు ప్రతి ఒక్కరు ఆత్మహత్య చేస్తున్నారు. రైతులు కానివ్వండి, నిరుద్యోగులు, ఇంటర్ విద్యార్థులు ప్రతి ఒక్కరు ఈరోజు ఈ విధంగా ఆత్మహత్యలు చేసుకుంటే నిజంగా ఈరోజు మనసు కరుగుతా ఉంది. 100% కేసీఆర్ గారికి ఎప్పుడైనా బుద్ధి తెచ్చుకో, 2 లక్షల ఉద్యోగాలను వెంటనే అమలు చేయి. 100% నిరుద్యోగ అభివృద్ధి 3015 రూపాయలు ఈరోజు నీ క్యాబినెట్ మీటింగ్ లో కూర్చుకొని వెంటనే విడుదల చేయి. ఒకవేళ చేయకపోతే రాష్ట్ర మొత్తంలో నీ అసెంబ్లీ ముట్టడి చేయించాలా, నీ ఇల్లు ముట్టడి చేసి ఏదో ఒకటి చేసి ఈరోజు 100% సాధించుకుంటాం. సాధించుకున్న తర్వాతనే 100% ప్రజల పక్షాన పోతాం, వాళ్ళు ఎంబడుంటాం. ఒకవేళ ఇయ్యకపోతే మేము ఏ విధంగా సాధించాలో అది మాకు తెలుసు. 100% నిరుద్యోగ అభివృద్ధి రావాలా, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలా. అప్పటిదాకా మేము శ్రమించామని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం.
ఇక నాగోల్ డివిజన్లోని వాత్సల్య అనాథాశ్రమంలో కార్పొరేటర్ చింతల అరుణ సురేందర్ యాదవ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ 50వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆశ్రమంలో చిన్నారులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. బండి సంజయ్ 2 నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగి ఉన్నత పదవులు అధిరోహించాలని కోరారు. మన ప్రియతమ నాయకులు మన రాష్ట్ర అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ రథసారథి కాబోయే ముఖ్యమంత్రి బండి సంజయ్ అన్న గారికి 50వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మాకు చాలా సంతోషంగా ఉంది. నాగోల్ డివిజన్లో ఇలా పెద్ద ఎత్తున అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. బండి సంజయ్ అన్న లాంగ్ లివ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 14న పోలవరంలో సీఎం జగన్ పర్యటన, ఏర్పాట్లను సమీక్షించిన జిల్లా కలెక్టర్. నిండుకుండల కడెం ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి గోదావరిలోకి నీటిని వదులుతున్న అధికారులు. ఇంద్రకీలాద్రిలో ఘనంగా సారె సమర్పణ ప్రారంభం, ప్రథమ సారెను సమర్పించిన శ్రీయుత ఆలయ స్థానాచార్యులు. మచిలీపట్నంలో ఆక్రమణల పేరుతో టీడీపీ నేతల షాపులు తొలగింపు, ఆందోళనకు దిగిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నమస్కారం.